అనిత్యం అసుఖం లోకం అనిత్యం అసుఖం లోకం అనిత్యం అసుఖం లోకం అంటే ఏమిటి? ఈ లోకం యొక్క లక్షణం ఏమిటి? అనిత్యం కలిగి ఉంటుంది. అసుఖం ఇక్కడ సుఖం ఉండదు, కూడా టెంపరీగా ఉంటుంది. ఉన్న కొన్నాళ్ళలో సుఖం కూడా ఉండదు. కాబట్టి మనం ఇక్కడ ఉన్న కొద్ది రోజులు రైల్లో ఎలా ఉంటాం? మనం రైల్లో ఎలా ఉంటామండి? మనందరికీ బుర్రలో ఐడియా ఉంది కదా. ఏముంది ఐడియా? ఇక్కడ మనం టెంపరీగా ఓ 10 రోజులకి రైలు మాట్లాడుకున్నాం, అంతే కదండి. పోనీ 11 రోజులు అంటే రెంటెడ్ ట్రైన్. ఇదేంటిది? ఇది రెంటెడే, ఇది రెంటెడే. ఇది పర్మనెంట్ కాదుగా, ఇది పర్మనెంట్ కాదు కదా. రెంట్ ఐటెంతో నీకు స్టంట్ ఏంటి? పేపర్ ప్లేట్ ఇస్తున్నారు, పాడేసేటప్పుడు దానంకేమని చూసాము, అంతే కదండి. పాడేసేటప్పుడు ఎవడైనా ఆహా ప్లేటు నువ్వెంత గ్రేటు, ఇవాళ నా భోజనానికి నువ్వే సేటు, నా భోజనానికి నువ్వే గేటు. అసలు దాని గురించి మాట్లాడతాం మనం. తిన్నామా మడతెట్టి పడేసాం. అలా అలా ఈ శరీరం వాడుకోబడిన తర్వాత పాడైపడుతుంది. ఇందులోంచి వెళ్ళిపోయేవాడు ఆ భావనతో వెళ్ళిపోవాలి, సుఖంగా విడిచిపెట్టాలి. మనం అమ్మ ఇలా పట్టుకుని కొట్టుకుని కొట్టుకుని తిట్టుకుని ఇంకా సావడే రాయుడు అని వాళ్ళు వీళ్ళు అనుకుని, అవునే కదా, ఆ స్థితి ఇవ్వకూడదు. అందుకే ఏం కోరుకోవాలి మనం చెప్పండి? అందరు నమస్కారం పెట్టి చెప్పండి. చెప్పండి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం అంతే తవ పాద చరణం దేహి మే పరమేశ్వర. ఇది కదా అడగాలి. అది అడుగుతాం మనం. 60-70 వచ్చినా సరే గుళ్ళోకి వెళ్ళి ఎదవా కిరాణా పట్టి అంతా చదువుతారేంటి బుద్ధి లేకుండా? ఎందుకు అంటున్నా? నిన్ను అడిగే నీకు రంగు వేసాడా? నిన్ను అడిగి ముక్కు డిజైన్ చేసాడా? నిన్ను అడిగి ఇప్పుడు కొందరు వంకీల జుట్టు ఉంటుందా, కొందరు మామూలు జుట్టు ఉంటుంది. ఎవరు డిజైన్ చేశాడు? నీ కర్మలను బట్టే డిజైన్ చేశాడు. కాబట్టి మనం ఈ భూమి మీద ఎప్పుడైనా రిజైన్ చేయాల్సిన వాళ్ళం. కాబట్టి కొత్త డిజైన్లు ఏం చేసుకోకుండా హ్యాపీగా ఎప్పుడు ఆయన తీసుకెళ్తే అప్పుడు వచ్చేస్తున్నా అని వెళ్ళిపోవాలి. ఇప్పుడు కింద దిగినట్టు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ద్వారకాధీశ భగవానికి, ప్రభుపాదకి, రామానుజాచార్య స్వామికి, శంకరాచార్య స్వామికి, మధ్వాచార్య స్వామికి, బోలో శ్రీకృష్ణ పరమాత్మకి.